టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సంవత్సరాల చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రెండవ మహాసభ జగ్గయ్యపేట పట్టణంలో వామపక్ష ఉద్యమానికి బలమైనటువంటి కేంద్రం, కార్మికోద్యమానికి కేంద్రమైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో అమరదేవి ప్రథమ శాసనసభ్యులు జగ్గయ్యపేట కమ్యూనిటీ పిల్లలమని వెంకటేశ్వరులను స్మరిస్తూ సూర్యదేవ నాగేశ్వరరావు సభా ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలు జరపడానికి జగ్గయ్యపేట ప్రజలు, ప్రజానీకం, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ప్రజానీకం ఇతోరికంగా ఆర్థిక సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఒక పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గయ్యపేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని, అలాగే వేదాద్రి ఎత్తిపోతల పథకం, పోలంపల్లి మున్నూరు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇవాళ కేవలం నామవశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వచ్చి అబద్ధాలు చెప్పిపోయారు. అన్నీ అబద్ధాలే, ఒకటి వాస్తవం లేదు. ₹1 శాంక్షన్ అయితే చూపించమని మేము అడుగుతున్నాం. ₹1 నువ్వు శాంక్షన్ చేయాలి, రాష్ట్రం నుంచి విడుదల కాల, కానీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇవాళ పాలకపక్షం ఆ వైపుగా సాగునీరు, తాగునీరు కోసం తక్షణమే ఈ 3 ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి. వాళ్ళ పరిశ్రమల నుంచి వెలువడినటువంటి కాలుష్యం, దుర్గంధపూరితమే ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం, అలాగే దేవాదాయ భూముల్లో నివసిస్తున్నటువంటి జగ్గయ్యపేట ప్రాంతంలో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ మహాసభలో మా జగ్గయ్యపేటలో చర్చ జరుగుతున్నది. ఆ వైపుగా భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఆపరేషన్ బుడమేరు, అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే కిడ్నీ బాధితుల సమస్య, కృష్ణా జిల్లాల పరిష్కారం, తిరువూరు అనేక సమస్యలపైన ఎన్టీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో 2వ రోజు జరిగేటువంటి ప్రతినిధి సభలో అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం చేయడానికి రాబోయేటువంటి జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ వైపుగా ఈ మహాసభ జరపడానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాజీ మంత్రి రోజాపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు, అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలు వేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి వీళ్ళు ఒకటి వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలైతే గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు, అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది.
ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి కృష్ణారావు గారిని వేదిక నాల్చవలసి కోరుతున్నాం. శ్రీనిధి గ్రూప్లో నగదు గోల్మాల్ కలకలం రేపింది. సుమా 13 గ్రూపులకు సంబంధించి 11 లక్షలకు పైగా నిధులను కాజేశారని నిలదీయడంతో ఆమె నిద్రమాత్రలు మింగే ఆత్మహత్యానికి పాల్పడింది. శిరీష చిలుకూరు గ్రామం నుంచి వచ్చాను సార్. కాండు సుమా అనే అమ్మాయి మా శ్రీనిధి డబ్బులు తీసేసుకొని మేము తీసుకోలేదు ఇవన్నీ మా మీద ఆరోపణలు చేస్తుంది సార్. ఆరోపణలు చేస్తే మేము ఎందుకు కట్టలేదు ఏంటి అని కనుక్కున్నాం సార్. 5 నెలలు అవుతుంది సార్ శ్రీనిధి తీరిపోయి 5 నెలల అయ్యాలకే సీసీ గారు రామారావు గారు అనే ఆయన తమ్ములు వేయించుకోవడానికి వచ్చేస్తారు మా గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన్ని మేము కలిసాం సార్. కలిస్తే మా శ్రీనిధి తీరిపోయి 5 నెలలు అవుతుంది, మాకెందుకు ఇంకా శ్రీనిధి పెట్టలేదు సార్ అని అంటే, మండలం మొత్తం బ్లాక్ లో ఉందమ్మా, మీ ఒక్క గ్రామమే కాదు, కట్టకుండా ఉన్నారు కాబట్టి అందరిని ఆఫ్ చేస్తామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత బాకీలు కట్టినోళ్ళని ఆఫ్ చేశారు సార్. కట్టినోళ్ళని ఎందుకు ఆఫ్ చేశారు మేము వాళ్ళని అడిగాం సార్. ఆయన అడిగిన తర్వాత అమ్మ మీ గ్రూప్ పేరు ఏం పేరు అని అడిగారు సార్. మాది పలానా సౌభాగ్యలక్ష్మి, ఇంకో గ్రూప్ మా ఫ్రెండ్ ఉంది సార్, వాళ్ళు వంట గ్రూప్ అని 2 గ్రూపుల పేరు ఇచ్చాం సార్. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనే నంబర్ ఇచ్చారు సార్. నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి అమ్మ, నీకు మొత్తం చెప్తానని అన్నారు సార్. వెళ్ళిన తెల్లారి నేను ఆయనకు ఫోన్ చేశాను సార్, కనుక్కున్నారా లేదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఉందమ్మా, బాకీ అయితే ఉంది, ఎంత ఉందని చెప్పలేదు. బాకీ అయితే ఉంది మీ 2 గ్రూపుల మీద, ఒకసారి మండల ఆఫీస్కి వచ్చి కలవమన్నారు సార్. అయితే మా గ్రూప్లో వాళ్ళని 3 ప్రెసిడెంట్ సెక్రటరీ, నేను ఆ గ్రూప్లో వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ ఆయమ్మ 2 మొత్తం 5 వెళ్ళినాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రామారావు గారిని అడిగితే అప్పుడు దాకా బాకీ ఉందని చెప్పిన ఆయన వేరే ఆయన కనుక్కుంటే తెలిసింది, ఎంత బాకీ ఉందో నాకు తెలియదమ్మా అని వేరే ఆయన రవీంద్ర గారు అని ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు సార్. ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన ద్వారా మేము కనుక్కున్నాం సార్. ఆయన ఫోన్ చేస్తాం మేము, ఏంటండి ఇలాగ మాకు శ్రీనిధి అమౌంట్ మాకు బాకీ ఉందని చెప్పారు, 5 నెలలు అవుతుంది మేము కట్టి కూడా, మా బాకీ ఎందుకు తెలియదు, బాకీ ఎందుకు చూపిస్తుందని మేము అడిగాం సార్. అడిగితే ఆయన మీ గ్రూప్ పేరు ఏం పేరమ్మా అని అంటే మళ్ళీ ఆయనకి మళ్ళీ పలానా సౌభాగ్యలక్ష్మి అని చెప్పాను సార్. చెప్తే ఆయన ఫోన్లో చూసి మీ గ్రూప్కి 1,70,000 బాకీ ఉంది, వనితా గ్రూప్కి 1,40,000 బాకీ ఉందని చెప్పాడు సార్. అయితే ఆయన చెప్పిన సమాచారం ప్రకారం మేము ఇంటికి వచ్చి మా గ్రూప్ వాళ్ళందరినీ సమావేశపరచుకొని సాయంత్రం పూట గ్రూప్ మీటింగ్ వేసుకున్నాం సార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిపిఐ నేత నారాయణ పహల్గాంను సందర్శించారు. ఇప్పుడు పహల్గాంకి వచ్చాం. ఈ పహల్గాం నుంచి అక్కడ సింధూరి ట్రైనింగ్ పోవాలంటే దారులు మొత్తం పోసేసారు, వర్షాలు ఎక్కువైనాయి. ఈరోజు ఎక్కడైతే కాల్పులు చేశారు అక్కడ చూడడానికి అదే పెద్ద విషాదం. అయితే ఈ విషయం టోకన్ ఉన్న వాళ్ళంతా మాట్లాడతారు. ఆ పహల్గాంలో జరిగినటువంటి ఘటన, ఆ సింధూరి పార్క్ ఘటన చూసినప్పుడు తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. దాదాపు 60 లక్షల మంది జనాభా, 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్టడం ఉంది. ప్రతి 200 గదాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉండే చోట మరి పిలిపిన్స్ అంతా ఉంటే ఆడ వచ్చి విచ్చలవిడిగా కాల్చిపడేసి 20 మందిగా చేసి అందులో నవ్వద్దు వేసేసారు. ఇవన్నీ చూసినప్పుడు సైన్స్ శ్రద్ధ తీసుకోవడానికి లోపల అందరికీ. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూరి యాక్షన్ పైన తీసుకుని అనేక మందికి అనుమానం. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే 7 మంది గ్రూపులు పంపించి ప్రపంచం అంతా పంపించి తెప్పించారు. ఏది విహారయాత్ర ఏమన్నా ఇది పార్లమెంట్ చర్చ జరగాలి. ఏదైనా తెలుసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి. పాకిస్తాన్ ఏముంటుంది, మేము 7 యుద్ధాలను పూర్తి చేస్తామని చెప్తా ఉంది. నువ్వు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్తా ఉంది. మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకి దేవుడికి పోలేకపోయింది. మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఎక్కడ పెడతాం. మన వైపు మొత్తం విజయం సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ పార్లమెంట్లో చర్చ జరగాలి. అప్పుడు ప్రజానికానికి ఒక విశ్వాసం రావాలి. మన భారతదేశం మన కోసం ఫైట్ చేస్తాం. నేను చూడండి, ఇక్కడ మామూలుగా వేలాది కుర్రాలు ఉంటాయి, పిలిపిన్స్ వస్తారు, బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక భయంకర వాతావరణం సృష్టించి ఒక టెర్రరిస్టుల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం కలిగిస్తుంది. రావడం మానేస్తున్నారు. మన యాత్ర రావడం మొత్తం మన నష్టం కదా. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పక్వం కోసం, ఎలక్షన్స్ కోసం, జరగబోయే ఇవన్నీ మోటివేట్ చేసే ప్రయత్నిస్తాము. దీన్ని యూజ్ చేయాలంటే పార్లమెంటుతో చర్చ జరగాలి. రెడ్డిగూడెం
మండలం కొత్త నాగులూరు గ్రామంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి పాల్పడ్డారు. నా పేరు ఎలీషయ్య, మరి నాగులూరు గ్రామం ఎస్సీ కాలనీ. నా పేరు మరి నేను ఎందుకంటే అక్కడ గత కాలం నుంచి కూడా మంచి పనులు చేస్తున్నాను, కానీ నేను చెడు పని చేయలేదు. మరి అక్కడ ఉన్నటువంటి కలకొండ రామారావు అనేటువంటి వ్యక్తి మా దొరగారు అంటాం, ఆయన ఎన్నో చేపిస్తున్నాడు. నన్ను కూడా రౌడీలను పంపించేసి వృషారావు కొడుకు దావీద్ని, ఎబ్రేమ్ని, నలుమతి బాబు అని వాళ్ళ నలుగురిని పంపించి కర్రలిచ్చి పంపించేసి నేను వచ్చే వాళ్ళని బండి ఆపించి, నేను స్కూటీ వేసుకుని వస్తుండగా బండి ఆపి కర్రలతో ఏమైనా నా కొడక నువ్వు టీడీపీలో పనిచేస్తున్నావు, ఇక్కడంతా వైసీపీ వాళ్ళు అయితే టీడీపీ వాళ్ళకు పనిచేస్తున్నాను, నా కొడక నిన్ను బతకనీయటం అనవసరం అని చెప్పి కర్రలతో బాధేస్తున్నాను. ఈలోగా మా బాబు ఏటో వెళ్ళిపోతా వచ్చాడు, దగ్గరికి వచ్చి మా బాబుని పట్టుకొని దాన్ని వదిలిపెట్టి మా బాబుని పట్టుకొని వరిమళ్ళ పడేసి మా బాబుని బాధారు. ఆయన మా బాబుని కొడుతున్నా, మళ్ళీ ఒకరు వచ్చి నన్ను రోడ్డు మీద పడేసి నన్ను బాధాడు. ఈ ముళ్ళంతా కుమిలిపోయింది, ఇక్కడ తగిలిందండి, మేము ఇద్దరమే ఉన్నామండి. వాళ్ళు చాలామంది రామారావు ఇదంతా చేయించేది కలకొండ రామారావు అండి, వాళ్ళ తండ్రి పేరు నారాయణరావు. ఈ చేపించేదంతా కూడా ఆ ఊళ్ళో అరెస్ట్కాయలు చేపించేది ఆయనేనండి. దీని మీద కేసు ఏం పెట్టారు మీరు? ఇప్పుడు ఇంతవరకు ఏమి పోలీసు వారు వచ్చారండి, ఏఎస్ఐ గారు ఇటు వచ్చారు. వచ్చిన తర్వాత మేము మాకు అంబులెన్స్ పిలిపించుకుని వచ్చి హాస్పిటల్ వచ్చామండి. ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన తర్వాత ఇక్కడ పడుకున్న బీపీ చూశారు, దెబ్బలు చూశారండి. చూసి ఇక్కడ పడుకోబెట్టారండి. మీడియా వారికి నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.